మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని కృపకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సిస్టర్, మీరు చాలా బాగా పాట పాడుతారు సిస్టరు. అవునా అని పాములాగా మెలికలు తిరగకుండా దేవుని కృప బ్రదరు ఏమనాలి, లేదా దేవుని కృప అన్న, దేవుని కృప తమ్ముడు. ఈ సంభాషణ చాలా అవసరం. థ్యాంక్స్ అండి అనే కన్నా దేవుని కృప అన్న, దేవుని కృప అని ఎప్పుడైతే మనం దేవుని కృపను కొనియాడతామో ఇంకా అధికమైన కృపను దేవుడు ఇస్తాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యి ఉన్నాను అంటాడు పౌలు అంత గొప్పవాడు ఎలాగయ్యాడంటే దేవుని కృప వల్ల అయ్యాడంట. అందుకనే తను మాట్లాడుతూ అంటాడు, దేవుడు నాకు కృప అనుగ్రహించాడు, ఆ కృప చొప్పున నేను పునాది వేసి తిని. స్తోత్రం చెప్పండి.